ఇజ్రాయిల్ హెజ్బొల్లా పరస్పర దాడులతో మరోసారి వినిపిస్తున్న పేరు ఐరన్ డోమ్. ఇజ్రాయిల్ రూపొందించిన ఈ రక్షణ వ్యవస్థ ఈ నెల 23న హెజ్బొల్లా ప్రయోగించిన వందలాది రాకెట్లను గాలిలోనే పేల్చివేసింది. రాత్రి వేళ ఆకాశంలో బాణసంచాల కనిపించినప్పటికీ అది ఇజ్రాయిల్ ప్రజలకు జీవన్మరణ సమస్య. దూసుకొస్తున్న రాకెట్లు, క్షిపణులను ఐరన్ డోమ్ అడ్డుకోకపోతే భారీగా మరణాలు సంభవిస్తాయి. 2005లో హెజ్బొల్లా దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయిల్ కసితో ఈ వ్యవస్థను రూపొందించింది. అదే మరోసారి ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది. ఇజ్రాయెల్ పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ప్రత్యర్థులు వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్న ఉక్కు కవచంలా ఆ దాడుల్ని అది అడ్డుకుంటోంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ 3 దశల్లో పనిచేస్తుంది. ఔటర్ లేయర్ లో యారో 2, యారో 3 క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణుల్ని అడ్డుకుంటాయి. అంతేకాకుండా వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును నివారిస్తాయి. మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్ స్లింగ్ పనిచేస్తుంది. ఇది 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఐరన్ డోమ్ వ్యవస్థ చివరిది. ఇది ఇప్పటి వరకు హెజ్బొల్లా, హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను, క్షిపణుల్ని సమర్థంగా అడ్డుకుని రక్షణ కల్పించింది. ఐరన్ డోమ్ ను ఇజ్రాయెల్లో కిప్పాట్ బార్జెల్ గా కూడా పిలుస్తారు. ఇది స్వల్ప శ్రేణి ఆయుధాల్ని అడ్డుకుంటుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఇందులో 3 భాగాలు ఉంటాయి: రాడార్ ట్రాకింగ్ స్టేషన్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ సిస్టమ్. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనా వేస్తుంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. అదే జనావాసాలు ఉంటే రాకెట్ ను ప్రయోగించి దాన్ని కూల్చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్ కు చెందిన ఎల్టా, ఎంప్రెస్డ్ సిస్టమ్ సంస్థలు పనిచేశాయి. చివరిదైన మిసైల్ బ్యాటరీ సిస్టంలో 3 యాంటీ మిసైల్ బ్యాటరీలు ఉంటాయి. ప్రతి ఐరన్ డోమ్ బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకండ్లలో 20 క్షిపణుల్ని ప్రయోగించగలవు. అత్యధిక ముప్పుల్ని ఏకకాలంలో ఎదుర్కొనేలా దీన్ని రూపొందించారు. లో హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకర ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో వేల రాకెట్లను ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను తయారు చేసేందుకు సిద్దమైంది. ఇందుకు అమెరికా సాయం అందించింది. 2008 నాటికి తమిర్ క్షిపణుల్ని పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011లో ఐరన్ డోమ్ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన మిసైల్ ను ఐరన్ డోమ్ సమర్థంగా అడ్డుకుంది. ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ 90% ఉంది. గతేడాది అక్టోబర్లో హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసింది. అయితే వాటిలో కొన్ని తప్పించుకుని జనావాసాలపై పడడంతో పలువురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దూసుకొస్తున్న ప్రమాదాన్ని అడ్డుకునేందుకు లక్ష్యంపై 2 క్షిపణుల్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ప్రయోగిస్తుంది. అందులో ఒక్కో క్షిపణికి $50,000 వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద 10 ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకునే వీలుంటుంది. 2020లో అమెరికాకు 2 ఐరన్ డోమ్ బ్యాటరీల్ని ఇజ్రాయెల్ ఎగుమతి చేసింది.